హాయ్ ఫ్రెండ్స్. నేను స్వీట్ హార్ట్ అయితే చేపిచ్చానండి. ఎందుకు అంటే 24వ తేదీ మా పండగ కాబట్టి 25వ తేదీ క్రిస్టమసు. 24వ తేదీ నైటు మనము స్వీట్ హార్ట్ అయితే మా చర్చిలో ఇవ్వాలని చెప్పని చేపిచ్చాను. మా చర్చికి దాదాపులో 1000 మంది పైన వస్తారండి. మామూలు మనము ఫస్ట్ ఆదివారం అంటారు కదా! అలాంటప్పుడు 600 మంది దాకా వస్తారు. కాకుండా నార్మల్ టైం ఉంటుంది కదండీ! మామూలు ఆదివారాలు. అలాంటప్పుడు 400 మంది దాకా వస్తారు. పై మాటే వస్తారు. ఇంకా పండగలప్పుడు చేసేటప్పుడు ఏందంటే 1000 మంది పైన వస్తారు. ఇంకా 24 నైటు అయితే నాకు తెలిసి ఒక 800 మంది, 750 మంది అలాగని వస్తారని చెప్పారు. నేను అందుకని 1000 లడ్డు 1000 కారాస్ అయితే ఆర్డర్ అయితే పెట్టాను. అదే ఒక్క చర్చికే కదండి. మా మామయ్య వాళ్ళ చర్చి కానీ దగదత్తుల ఎయిర్పోర్ట్ రోడ్లో ఉంటుంది. అది కొంచెం చిన్న చర్చి, తక్కువ మందే వస్తారు. అందుకని ఈ చర్చికి 800 కారాస్, 800 లడ్డు ఇక్కడ ఈ చర్చికి ఇవ్వటం అయితే జరిగింది, మా సొంత చర్చికి. సొంత చర్చి అని ఎందుకు అన్నానంటే నేను ఇక్కడ ఇది మాకు తల్లి సంఘం అండి. మనం ఎక్కడ బాప్టిజం తీసుకుంటామో అదే మన తల్లి సంఘం అవుతుంది. ఎందుకు అని అంటే మన ఇంట్లో మనం పుట్టినప్పుడు చిన్నమ్మోళ్ళ ఇల్లు, చిన్నాయనోళ్ళ ఇల్లు, పెదమ్మోళ్ళ ఇల్లు, ఎన్ని ఇల్లులు అనేది మనకు ఉన్నా కానీ అవి మన సొంత ఇల్లులు అయితే కావు. మనం పుట్టినిల్లే మన పుట్టినిల్లు మన ఇల్లు అని అంటాము. అలాగే నేను ఇక్కడ బాప్టిజం తీసుకున్నాను కాబట్టి, నేను ఇక్కడ చర్చికి ఇక్కడికే వెళ్తున్నాను కాబట్టి, ఇక్కడ నేను మారు మనసు పొందాను కాబట్టి ఇదే మా చర్చి అనే మాట నేను అన్నాను. మనం ఎక్కడ బల్ల ఆరాధనలో చేయి వేసేదానికి మనం బాప్టిస్ట్ తీసుకున్నామో, మనం మారు మనసు పొందేమో దాన్నే తల్లి సంఘము అని అంటారు. అందుకని ఇది మా తల్లి సంఘంతో లెక్క నాకు. అందుకోసంగా నేను ఎక్కడున్నా మొదటి ఆదివారం వరకు నేను లోకల్గా ఉంటే ఇక్కడ ఖచ్చితంగా మిస్ అవ్వకుండా మా ఊరి చర్చికే వెళ్తాను బల్ల ఆరాధనకి. మామూలు అప్పుడు మాతానికి ఎప్పుడో ఒకసారి వెళ్తాను కానీ కొరవప్పుడు ఇక్కడ ఉండే చర్చిలకు వెళ్ళిపోతాను, దగ్గరలో ఉండే దగ్గరికి. ఎందుకనంటే మా ఇంటి దగ్గర నుంచి మేము చర్చికి, అక్కడికి మా ఊరు చర్చికి వెళ్ళాలంటే 25 కిలోమీటర్లు వెళ్ళాలి. వెళ్ళి రావాలి అంటే ఒక్కోసారి లేట్ అయిపోతుంది. అందుకోసంగాను కంటిన్యూగా అయితే నేను వెళ్ళను, కానీ అక్కడ ఉన్నప్పుడైతే మేము కంటిన్యూగా అక్కడికే వెళ్ళేవాళ్ళమి. ఇప్పుడు దూరంలో ఉన్నాం కాబట్టి మొదటి ఆదివారం ఖచ్చితంగా వెళ్తాను. ఇది మా అన్నండి, మా అన్న సాంగ్ అయితే పాడుతూ ఉన్నాడు, మా ఓన్ బ్రదరు. నేను ఆల్రెడీ నాకు ఫస్ట్ ఛానల్ ఉన్నప్పుడు నేను అన్నీ పెట్టానండి. నా కాడ ఎంత మంచి మంచి వీడియోస్ ఉన్నాయో, దాదాపులు 8000 మంది పైన సబ్స్క్రైబర్లు కానీ ఉన్నారు. కానీ నా ఛానల్ పోయింది. ఎందువల్ల పోయిందో ఎట్ట పోయిందో నాకు తెలియదు. మాకు యూట్యూబ్ గురించి పెద్ద తెలియదు, అవగాహన లేదు కదా. నేనేం చేశానంటే బిగ్ బాస్లో కళ్యాణ్ గురించి ఒక వీడియో పెట్టడం జరిగింది. అలాగా ఒక 3 వీడియోలు కళ్యాణ్ గురించి పెట్టాను. ఎందుకంటే కళ్యాణ్ అనేది నాకెందుకో నచ్చాడు. మా ఇంటి బిడ్డగా అనుకొని నేను ఆ వీడియో పెట్టడం అయితే జరిగింది. దానివల్ల డిలేట్ అయిందో దేనివల్ల డిలేట్ అయిందో నాకైతే తెలియదు. ఇంకా నేను కొత్తగా మళ్ళీ 2026లో 26వ తేదీ ఈ ఛానల్ మళ్ళీ నేను పెట్టడం జరిగింది. కానీ అదే పేరు మీద ఛానల్ అయితే రాదంట. కానీ మళ్ళీ ఎందుకు నా పేరు మీదే, నా మంజులవాణి అనే పేరు మీదే నాకు మళ్ళీ ఆ ఛానల్ అనేది వచ్చింది. కానీ ఆ వీడియోస్ అనేది ఏది నాకు రాలేదు. అసలు అవి ఎట్లాగా మళ్ళీ రిటర్న్ తెచ్చుకోవాలి అనేది కానీ నాకు తెలియలేదండి. సరేలేండి, ఫస్ట్ నుంచి రావటం కానీ మనకి ఒక గుణపాఠంగా కానీ ఉంటుంది. ఎందుకనంటే ఏది పెట్టొచ్చు ఏది పెట్టకూడదు అనేది మనకు అర్థం అవుతుంది. కానీ దాదాపులో 1000 వీడియోస్ పైనే పెట్టున్నాను. మంచి రెస్పాన్స్ వచ్చినాయి నా ప్రతి వీడియోకి. అంత బాగా మంచి వీడియోస్ అయితే వచ్చాయి. కానీ అవన్నీ మిస్ అయిపోయినాయి, అన్నీ పోయినాయి. కొంచెం బాధగానే అనిపించింది. కానీ మనకు తెలియని కొన్ని పొరపాట్ల వల్ల కొన్ని జరుగుతాయి. అన్నీ మన మంచికే పాజిటివ్గా తీసుకోవాలి కాబట్టి నేను బాధపడ్డానండి. మీరు నమ్మతారా నమ్మరో, 3 రోజులు నేను ఏడ్చాను, బాధపడ్డాను. వారం రోజులు సక్రంగా నేను భోజనం కానీ చేయలేదంటే నా కష్టం విలువ నేను ఎంత అనుకుంటాము యూట్యూబ్ పెట్టడం సులభమే అని. నిజంగా అంత సులభం అయితే కాదండి.
ప్రతి వీడియోని మనం ఎంత కష్టపడి షూట్ చేసుకుంటామో దానికి తగ్గట్టు మనము ఎలా కష్టము అనేది తెలుస్తుంది కాబట్టి ఆ కష్టం విలువ నాకు అర్థమైంది. కానీ ఆ ఛానల్ అనేది ఎందుకు మిస్ అయింది, నేను ప్రతి వీడియో నా కష్టము నేను కష్టపడ్డావే పెట్టుకున్నాను. నేను ఇతరుల వీడియోలు కానీ ఇంకేది నేను పెట్టి ఎరగను. కానీ ఫస్ట్ టైము ఈ బిగ్ బాస్లో ఉండే వీడియో కళ్యాణ్ గారిది పెట్టాను, బ్రదర్ది. అందువల్ల నా ఈ ఛానల్ అయితే పోయింది, తీసేసారు. అలా పెట్టకూడదేమో మా టీవీ వాళ్ళది, నాకు తెలియదు కదా, తెలియక చేసిన పొరపాటు వల్ల నా ఛానల్ అయితే పోయింది. ఒకవేళ మీరు ఈ వీడియో చూస్తున్నప్పుడు నాలాగైతే ఎవరు చేయబాకండి. ఇంకా మొత్తానికి పండగకి మేము రాజుపాలెం చర్చికే వచ్చాము. వచ్చేటప్పుడు మా ఆడబిడ్డ, మా తమ్ముడు భార్య అండి, ఆ అమ్మాయి, నేను, మా అమ్మ, మా ఫ్యామిలీ అంతా బయలుదేరి వచ్చాము. తను ఎప్పుడు రాలేదు మా ఆడబిడ్డ. అమ్మాయి కానీ ముస్లిం కదా, మా హస్బెండ్ ముస్లిం కాబట్టి మా ఆడబిడ్డ వాళ్ళు కానీ ముస్లిమే కదా. నేనంటే క్రిస్టియన్ అమ్మాయిని. నేను అడిగాను మా వారిని చర్చికి పోవచ్చు అని. అంటే నేను చర్చికే కాదండి, మా వారితో నేను ఏకీభవిస్తాను, మా వారు నాకు ఏకీభవిస్తారు. మాకిద్దరికి ఎప్పుడు నువ్వు ఇలాగే చెయ్యాలి, నువ్వు చర్చికి పోకూడదు, నువ్వు నమాజే చేయాలి అని ఆయన నన్ను క్వశ్చన్ చేయలేదు. నేను ఎప్పుడు నువ్వు నాతో నేను రా, నువ్వు అట్లా పోకూడదని నేను క్వశ్చన్ చేయలేదు. కాబట్టి ఇన్ని సంవత్సరాలు మా ట్రావెలింగ్ అనేది ఎక్కడ ఇబ్బంది లేకుండా జరుగుతూ ఉంది. మొత్తానికి 24వ తేదీ మేమైతే మందిరానికి వెళ్ళలేదు కాబట్టి 25వ తేదీ పండగ రోజైతే సంఘంలో దైవ సేవకులు వాళ్ళు పిలిచి మా కుటుంబానికి వాళ్ళు ప్రార్థన చేసి మమ్మల్ని ఆశీర్వదించారు. వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని మళ్ళీ మేము వచ్చేసుకొచ్చినాం. ఇక్కడ ఏం జరిగిందంటే మా ఆడబిడ్డ అడిగిందండి, మీరు డ్రెస్సింగ్ ఏమి కలర్ది తీసుకుంటున్నారు వదిన అని. సేమ్ అలాగే వీళ్ళు మ్యాచింగ్ వేసుకురావాలనేమో. ఇంకా మేము కానీ చెప్పిన తర్వాత వాళ్ళు కానీ సేమ్ టు సేమ్ అందరం కలిసేటట్టు, నేను, మా అమ్మ, నా కూతురు, నా కొడుకు అందరం ఈ స్కై బ్లూ లైట్గా కలిసేటట్టే తీసుకున్నాము. అంటే శారీస్ అయితే నేను అమ్ముతాను కాబట్టి నేను కట్టిన శారీ అయితే ఏమి, మమ్మీ కట్టిన శారీ అయితే ఏమి, అన్నీ మనం అమ్మే వాటిలో వేను. ఇంకా పాపకి నేను ఎప్పుడు మనకు తెలిసిన షాప్లోనే తెచ్చుకుంటాను. మంచి బాగా మోడల్స్ అయితే ఉంటాయి అబ్బాయి దగ్గర. ఇంకా ఇదే కలరు కాంబినేషన్లో పాపకి కానీ తీసుకున్నాను. ఇంకా చర్చి అయిపోయిన తర్వాత ఇంకా చర్చి లోపలికి వెళ్ళి ఇంకా మేమైతే మా ఆడబిడ్డ, నేను, మా అమ్మ, నా కొడుకు, తర్వాత మా ఆడబిడ్డ కొడుకు, కూతురు, నా కూతురు అందరం కలిసి కొన్ని ఫొటోస్, కొన్ని వీడియోస్ తీసుకున్నాము. అక్కడ పులిపేటం దగ్గర బెలూన్స్ అనేది కట్టిపెట్టారు కదండి, అందరు పిల్లలు తీసేసుకుంటా ఉంటారు. ఇంక మా పిల్లలు కానీ వెళ్ళి తీసుకువచ్చుకున్నారు. నాకు ఇక్కడ ఎందుకు ఇష్టము అంటే మా చర్చిలో ఇక్కడ డ్రామాలు నేర్పిస్తారు. నవంబర్ నెల స్టార్ట్ అయితే చాలండి, చాలా అంటే చాలా సందడిగా, చాలా సంతోషంగా ఉంటుంది నాకు మా ఊరు అంటే. అందుకే ఎంత ఇష్టం నాకు. కానీ మా సంతోషాలు మా పిల్లలకైతే మేము ఇవ్వలేకపోయాము, టౌనుల్లో ఉంటున్నాం కాబట్టి. సండే స్కూల్ అనేది పిల్లలకి అసలు అవగాహన లేదు, దాని గురించి తెలియదు. మేమేంటంటే కరెక్ట్గా చర్చి టయానికి వెళ్తాము, ఇంకా ఆడే ఉంటారు. ఇంక అప్పటికే సండే స్కూల్ అయిపోతుంది. వాళ్ళకి సండే స్కూల్ గురించి కానీ తెలియదు. మేమైతే చిన్నప్పుడు సండే స్కూల్కి వెళ్ళి అన్న, నేను, అక్క అసలు ముగ్గురు ప్రతి ప్రైజ్ మేము గెలుచుకునే వాళ్ళమి. మీరు నా వీడియో చూస్తున్నారు కాబట్టి నా వీడియో నచ్చితే